ఆ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ మీకు ఏదో మీ పక్కింట్లో ఎదురింట్లో జరిగినట్లే మీకు అనిపిస్తుంది. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ఒక స్టోరీనే ఇది. దీన్ని ఎలా సినిమాకి తగినట్లు చూపించాలో అలాగా మేము కానీ మా టీం అందరూ ఈ సినిమాని వర్క్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాము. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా రాశి గారు మేడం చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి రోల్ చేశారు. ఇందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేశారు. మీరు సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది ఆవిడ పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఇది కంబ్యాక్ అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే అది స్టిల్ ఆవిడ వచ్చి ఆ వైపులోనే ఉన్నారు, మంచి యాక్టింగ్ ఇదిలోనే వైపులోనే ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, ఫస్ట్ మీరు ఈ సినిమాకు ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా హీరోయిన్ టీజే అరుణాచలం, తర్వాత జనని అని చెప్పి వీళ్ళిద్దరు చూసారంటే తమిళ్లో ఇద్దరు జనని లియో సినిమాలో విజయ్ గారితో ఒక మంచి పాత్ర చేశారు. అలాగే టీజే అరుణాచలం గారు అసురన్లో ధనుష్ గారికి పెద్ద కొడుకు క్యారెక్టర్ చేస్తుంటారు. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ ఈ సినిమాకి చాలా తోడ్పడింది. ఎవరు యాక్టింగ్ కానీ ఈ సినిమాలో అంటే కల్పితంగా కాకుండా చాలా నేచురల్గా ఉంటుంది ఈ సినిమాలో. మేము ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ మేము ఎంచుకున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏది ఒక సినిమాటిక్గా మాత్రం ఉండకుండా చాలా దగ్గరగా మన కంటికి మనం రియల్గా చూస్తున్న లైఫ్ లాగే అనిపిస్తుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించిన కిరణ్ జోష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు వినుంటారు సాంగ్స్. చాలా థ్యాంక్ యూ కిరణ్. తర్వాత ఈ సినిమా ఒక కెమెరామెన్ మార్కి సాయి, ఆయన రాలేకపోయారు. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాకి మేము చాలా ఈ సినిమాని చాలా త్వరగా బ్రాక్ చేసాము. దానికి కారణం ఆయన ఒక టీము, ఆయన మా కోసం కష్టపడిన విధానం. అది ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఆయన ఒక విజువల్స్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. ఎంత నేచురల్గా చూపించాలో అంత నేచురల్గా చూపించారు ఆయన. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ టీంకి వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాకు మాకు తోడ్పడిన మాకు బిగినింగ్ నుండి ఇప్పుడు స్టిల్ రిలీజ్ వరకు మాకు తోడుకుంటున్న ఆర్ వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము. అలాగే ఈ సినిమాని తమిళ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గోవన్ సార్కి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్న సుబ్బారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ఇంత అద్భుతంగా ఈ టీం అందరూ ఇంత బాగా ఫామ్ అయ్యి ఈ సినిమాని ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చిందంటే దానికి ఒక ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ గారు మౌలియం రాధాకృష్ణ గారు. ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నేను ఏదైతే దీన్ని ఇలా చేద్దాం, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సినిమాను మంచి సినిమాగా మనం తీద్దామని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన నాకు ఒక కాన్ఫిడెంట్. ఎగ్జాంపుల్కి మేము కమలాసన్ సార్ని మేము కలిసాము. ఆయనకి మేము ట్రైలర్ సాంగ్స్ అని చూపించాము. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆయన చాలా విషయాలు మాతో షేర్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి, ఒక మంచి కథ ఒక డైరెక్టర్ అనుకొని దాన్ని స్ట్రాంగ్గా సినిమా తీస్తాము అనుకున్న ముందుకు వచ్చినప్పుడు ఆ సినిమా ఎప్పుడు మంచిగా మారుతుందంటే ఆ డైరెక్టర్కి ఆ కథకి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడే ఆ సినిమా ఖచ్చితంగా అనుకున్న విధంగా స్థాయిలో ఆ సినిమా నిలబడుతుందని చెప్పి కమలాసన్ గారు మాకు చాలా మంచి భరోసా ఇచ్చారు. ఈ ఈ సినిమా ఒక జర్నీలో మేము చాలా మందిని కలిసాము. అందులో ముఖ్యంగా ఇది ఒక అదృష్టం అని చెప్పాలా, ఇది అదృష్టం. మాకు అదృష్టం ఏంటంటే మేము భావించే ఇండియన్ సినిమాకి ఒక డిక్షనరీ లాంటి వ్యక్తి కమల్ హాసన్ సార్ గారు. ఆయన ఈ సినిమాని ఈ ట్రైలర్ని ఇష్టపడడం, ఆయన ఒక ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవడం, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. నేను లైఫ్లో మర్చిపోయినటువంటి ఒక మెమరీస్. చాలామంది డైరెక్టర్స్ చాలా సినిమాలు చేసిన తర్వాత కమల్ హాసన్ గారిని చూడడమే చాలా కష్టం అన్నప్పుడు మాకు ఫస్ట్ ఫిల్మ్లోనే మాకు ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మేము ఈ సినిమా ఒక విలేజ్లో షూట్ చేసామండి. ఆ ఊరు పేరు వచ్చి బంగారెడ్డిపల్లి, చిత్తూరులో. ఈ సినిమా మొత్తం మేము చిత్తూరులోనే షూట్ చేసాము. 90% చిత్తూరులో చేసాము. దాని తర్వాత మిగతా పోర్షన్ అంతా అక్కడ చెన్నై, ఆ విధంగా వేలూరు అలాంటి ప్లేస్లో తీసాము. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక తమిళ సినిమా అంటే తమిళ సినిమా లా కాకుండా మీకు తెలుగు సినిమా చూసినట్లే ఉంటుందండి. ఎందుకంటే ఆడున్న క్యారెక్టర్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ మీరు రెగ్యులర్గా చూసే లొకేషన్స్ లాగే ఉంటాయి. అలాగే ఈ సినిమాని మేము చాలా సక్సెస్ఫుల్గా అక్కడ షూటింగ్ చేసాము. దానికి మాకు తోడ్పడిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ఈ సినిమాకి మీరందరూ ఖచ్చితంగా ప్లీజ్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి, ఒక కొత్త టీం ఏదో సాధించాలని వస్తారు. ఇక్కడ మేమున్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. నేను డైరెక్టర్ కొత్త వాళ్ళని, మా ప్రొడ్యూసర్ గారు కొత్త వాళ్ళు.
ఒక రాశి గారు తప్ప అందరూ ఒక న్యూ టీమే. మేము నమ్ముకున్నదంతా ఒకటే, ఓ మంచి సినిమాని మంచి కంటెంట్ నమ్ముకున్నాము. ఈ కంటెంట్ని మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్ಕಾರ. ప్రెస్ మరియు మీడియా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మొదటి స్టేజ్ మై తెలుగు వాయిస్. నేను హైదరాబాద్ రావాలని ఎప్పుడు అనుకుంటున్నాను, కానీ రాయపోలాను. ఇవాళ దైవతో ఒక పని చేయండి, మీరు సాంగ్ పాడండి, తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఏదైనా తమిళ్ కానీ తెలుగు కానీ ఉసిరే సాంగ్ పాడండి. நான் வந்து பேசிக்காக கேரளா, ஆனால் தமிழ் கொஞ்சம் பேசும். நான் நெக்ஸ்ட் ஸ்டேஜ் ஐ மேக் ஷூர் ஐ ஸ்பீக் ఫ్లూయెంట్ తెలుగు. ఏదో మాయే నీ కన్నులు దాగి ఉన్నదే, ఆ మాయేదో నీ వయసుకు నన్ను లాగేనే. ఈ సింగ చిన్నోడే ప్రేమ ఒళ్ళు పడ్డాడే, ఒరే చూపే నువ్వు చూస్తే ఒళ్ళు మొత్తం పులకిందే. ఒట్టు వేసి చెబుతున్నా అల్లుకోవే నా ఉసిరే, కళ్ళు తాగకుండానే కళ్ళే తిరిగే. ఉసిరే ఉసురే 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 నీలే. థ్యాంక్ యూ. మొన్న కూడా తెలుగు పాటు వినేవాడిని, బట్ మూవీ రికార్డింగ్ మాట్లాడుతున్నా. డ్యూరింగ్ ద రికార్డింగ్ ప్రాసెస్ ఐ ఫెల్ ఇన్ లవ్, మోర్ లవ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్. ద సౌండింగ్ ఇస్ చాలా బాగుంది. సో ఐఎమ్ నాట్ రాంగ్. ఐఎమ్ లవ్ ఇన్ దిస్ విత్ దిస్ లాంగ్వేజ్. Even I spoke this with Haricharan Garu, and he said that he also loves this language. And more happiness is like I have made my producer sir and director into a lyrics writer. So happy for that. And Randi, it is very difficult to write in the meter. Even Mano sir told that he have done an amazing job. Thank you, Anna. And more than that, thank you for giving me the budget for all the singers, and thank you to Naveen for fighting for that. దయచేసి సపోర్ట్ చేయండి. మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. నా పెద్ద బాలయ్య అభిమాని, లైక్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. డాకు మహారాజా ఇట్స్ లైక్ సూపర్ డూపర్ హిట్ ఇన్ కేరళ. దట్ స్కోర్ స్టిల్ ఇన్ మై మైండ్. I hope one day I can score for him. An amazing Marana mass performer. And thanks to TJ, Janani and Mantra ma'am. Sorry. The score have come amazingly because of their performance. I'm pretty sure that you will be seeing a new TJ and in this whole movie, a romantic TJ, cute TJ. Thank you all. Thank you Venkat sir for being a big pillar of support. Thank you Subbareddy Garu for bringing it here in Telugu industry. Once again, thank you to producer sir and Naveen for trusting me, and love you guys. Love you. Thank you so much. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ. కెన్ ఐ టీచ్ యూ తెలుగు? Sure. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పండి. నువ్వంటే చాలా ఇక్కడ ఇక్కడ నువ్వంటే చాలా అంటే ఏంటి మీనింగ్ తెలుసా మీకు? ఐ లవ్ యూ. లైక్ యూ లవ్ యూ చేసేసారా? ఓకే. లవ్ యూ నా ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా కోసం ఒక సాంగ్ పాడతారా? సరే ఓకే. రండి రారండి సాంగ్ లిరిక్స్ రాసింది సార్ కదా, ఒకసారి మీరు ఇద్దరు కలిసి రండి మౌలి గారు.
నేను పక్కన నుంచోమంటే నేను సిగ్నల్ తీసి పాడే పాట కదా నేను స్టార్ట్ చేసాను. రండి రండి జాతర జోరండి, గంగమ్మ తల్లిని కొలితే మా ఊరిని కరండి. రోషమున్నోలం పాసమైనోలం, కన్నా తల్లిని పోలే ప్రేమను పంచే మనసోలం. ఏ బంధం లేకుంటే మా సొంతం అనుకుంటే, ప్రాణానికి ప్రాణం ఇచ్చే మారే మారే చూడండి. థ్యాంక్ యూ. ఈ సాంగ్ లిరిక్స్ వచ్చి మన తెలుగు వాళ్ళనే నేను మైండ్లో పెట్టుకొని రాసిందే అండి. ఇది ఏ బంధం లేకుంటే కూడా మనోళ్ళు ఉంటారు, మనం రైలులో వెళ్తా ఉంటాం, వాడు ఒకడు మనకి సంబంధం లేని ఒకడు ఉంటాడు, వాడు మనోడు అనుకున్నామంటే వాడి కోసం మనం ఎంతనే చేస్తాం. ఇది మనందరూ కూడా చేస్తాం. మన ఇంట్లో వాళ్ళు అడుగుతారు వాడేవుడు వీడేవుడు అనేసి. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు అయింది కాబట్టి, ఏ సొంతం లేకుంటే మా సొంతం అనుకుంటే, ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఊరే మాది, అదే తెలంగాణ ఆంధ్ర. థ్యాంక్ యూ. I love one lyric in this. దారి తప్పి భూమిక వచ్చిని దేవదనే చూడు. యాక్చువల్లీ ఈ ఈ ఈ పాటలో ఇంకో లిరిక్ ఉంటుంది. కష్టమైన నష్టమైన కలిసి మెలిసి ఆడుతామే మాసు అయిన డాన్స్, మా ఊరి యూత్ అంతానే బాలయ్యకే ఫ్యాన్స్ అనేది. ఇది అక్కడ ఎందుకు వచ్చిందంటే, మేము వెళ్ళి షూట్ చేసిన ఊరు మొత్తమే, ఆ కంప్లీట్ ఊరంతా బాలయ్య ఫ్యాన్స్ అండి. ఇది ప్రామిస్ అండి. మేము వెళ్ళిన తర్వాత ఆ బ్యానర్ ఉంది కదా, మేము పెట్టింది కాదు, ఆ ఊరు వాళ్ళు పెట్టినారు. అది చూసి ఆయన గురించి వాళ్ళు ఎంత అభిమానిస్తున్నారో అది చూపించాలని చెప్పి బాలయ్య గారి కోసమే ఆ లిరిక్స్ రాశాను అనమాట. కష్టమైన నష్టమైన స్నేహమేర తోడు, దారి తప్పి భూమికి వచ్చిన దేవతని చూడు అనేది లిరిక్. థ్యాంక్ యూ. ఒక ప్రొడ్యూసర్ని లిరిక్స్ చేసింది ఆయనే. మళ్ళీ డైరెక్టర్ గారికి కూడా లిరిక్స్ గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన దానికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ యాంకర్ గారు, మోనికా గారు. One more thing, thanks to all my musicians, my singers, my lyricist Venki garu also. Thank you so much. Thank you to all the media and press. Thank you. Alright. Support చేయండి మూవీ. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ నెక్స్ట్ మూవీ కల్లా మీరు తెలుగులో మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. ఎనీవేస్, సో మన అందాల భామ మన రాశి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చాలా రోజుల తర్వాత, మేబీ సంవత్సరాల తర్వాత అయ్యొచ్చు అనుకుంటా. చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఉసిరి సినిమా గురించి చెప్పాలంటే, నా క్యారెక్టర్ మీరు చూసే ఉంటారు. హీరోని కొట్టేస్తాను. ఫస్ట్ సీనే హీరోని కొట్టడం అన్నారు. మళ్ళీ మొదల ప్రేస్ రావిలో కొట్టి ఆపేశారు శ్రీకాంత్ని. ఇప్పుడు మళ్ళీ కొట్టమన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్, సరే అది కొట్టా. మళ్ళీ హీరోయిన్ కొట్టమన్నారు, కొట్టా. నాకు సెంటిమెంట్ సినిమా అంటే నేను ఎవరినైతే కొడతాను హీరోని, ఆ సినిమా మంచి హిట్. ఫైనల్గా ప్రైజ్ రావే. సో అలా ఆ రకంగా నేను చెప్పట్లేదు, బట్ ఈ కంటెంట్ వాళ్ళు తీసుకునే ఇట్స్ ట్రూ ఈవెంట్. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. నేను చేసినప్పుడే నాకు తెలుసు, ఎందుకంటే యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్గా నేను చెప్పగలను, ఐ హ్యావ్ దట్ విజన్, బాగుంటుంది బాగోదు అని. బట్ వెన్ ఐ వర్క్ విత్ డైరెక్టర్ గారు, ఆయనకి ఫస్ట్ సినిమా లాగా నాకు అనిపించదు. బికాజ్ ఆయనకి విజన్ ఉంది, ఆయనకి ఏం కావాలనేది. కొంతమంది డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నంబర్ ఆఫ్ షార్ట్స్, నంబర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకుంటారు. బట్ హీఈస్ నాట్ లైక్ దట్. ఆయనకు తెలుసు ఏది కావాలి అని చెప్పి చాలా ఓపికగా చేయించుకున్నారు. ఐ హోప్ మంచి భవిష్యత్తు ఆయనకు ఉంటుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ఇంతలాగా చేశారు, చేయగలిగారు అంటే ప్రొడ్యూసర్ గారు మంచి ఆయన ఉండాలి. మంచి ఆయన ఇన్ ద సెన్స్, నేను ఏం మంచి మాట చాలా రోజుల తర్వాత విన్నానంటే, చాలామంది, కొంతమంది, ఐ డోంట్ మెన్షన్ ఆల్ ప్రొడ్యూసర్స్, బట్ సమ్ ప్రొడ్యూసర్స్ ఐ హర్డ్ టెక్నీషియన్స్కి కొంచెం డిలేగా ఇస్తుంటారు పేమెంట్స్, వాళ్ళకి మాట్లాడుకున్నవి. బట్ నేను విన్నది ఏంటంటే, మాలాంటి వాళ్ళకి 1-2 days డిలే చేసి వాళ్ళకి కంప్లీట్ చేసిన ఏకైక ప్రొడ్యూసర్ దట్ ఈస్ వెరీ గుడ్ యాజ్ ప్రొడ్యూసర్. ఇవాళ రేపు మన ఇండస్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న సినిమాలు, బడ్జెట్లో సినిమాలు చేసే వాళ్ళకి ఇటువంటి ప్రొడ్యూసర్ ఉండాల్సిందే. సో మీరందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో హీరోయిన్ నా కూతురు జనని, అమ్మాయికి ఇందాకే చెప్పాను, నిక్ నేమ్ అదే స్క్రీన్ నేమ్ వస్తుంది కదా, ఉసిరి జనని వస్తుందేమో నీకు, నాకు తెలియదు అని చెప్పాను నేను. అండ్ ఆల్సో టీజే అబ్బాయి హీరో. సో మనకి నిజంగానే ఆ ఊరు వాతావరణంలో ఉండే ఒక అబ్బాయి,
జస్ట్ మన ఇంట్లోనో మన పక్కింట్లోనో మన ఆపోజిట్లోనో ఉండే ఒక అబ్బాయి, అల్లర్చిల్లరగా తిరిగే ఒక అబ్బాయి. నిన్న ట్రైలర్లో మీరు చూశారు, నీలాగా తాగేసి గొడవ చేసుకునేవాడికి నా కూతురు కావాలని. సో అంత నా క్యారెక్టర్ ఏంటంటే వెరీ స్టబర్న్ అండ్ స్ట్రిక్ట్ ఉమెన్, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్, ప్రాణం నాకు కూతురు అంటే. సో అలాగ ఉంటుంది నా క్యారెక్టర్. బట్ అనుకోని ట్విస్ట్ అనేది మీకు మళ్ళీ తెలుస్తుంది. మీరు ఇలా చేశారా, మీరేనా అని మీరే తర్వాత అడుగుతారు సక్సెస్ మీట్లో అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు క్యాచీగా ఉండడం చాలా కష్టం. ఇవాళ రేపు కొంచెం పాష్ కల్చర్ ఎక్కువైపోయింది, ఇన్స్ట్రుమెంటేషన్స్ కూడా చాలా వచ్చినాయి. బట్ ఏంటంటే ఆ నేటివిటీకి తగ్గట్టు నేను మూవీ చూడలేదు, నాకు ఆర్ఆర్ గురించి తెలియదు. బట్ సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా ప్రాణం పోసింది ఉత్తరేకి నిజంగానే. సో వీళ్ళందరూ నాతో సహా ప్రాణం పెట్టి కష్టపడి చేశాము. చాలా సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చాననే ఆనందం నాకు ఉండాలి, ఉంటుంది. మీరు దయచేసి మీరందరూ సపోర్ట్ ఈ సినిమాకి కావాలి. ఐ విష్ ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ మీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో బ్యూటిఫుల్ జనని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి హీరోయిన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు తెలుగు తెలియదు, ఏమైనా తప్పులు ఉండే మన్నించండి. బట్ నాకు తెలుగు చాలా ఇష్టం, చాలా ఇష్టం. This movie extremely close to my heart from day one. It's has been beautiful journey. I want thanking our wonderful director Naveen Kobal for trust me. To my amazing co-stars Mandra ma'am, CJ, it was a pleasure working with all of you. To our producer, music director, singer, manager, technician, editors, DOP, art team, everyone who worked behind the scene. Thank you giving your heart and soul to this film. பின்னுக்கு ஒரு ஆள் சிரிச்சுட்டு இருக்காரு. So most importantly, fans and media, your love and support is the reason we stand strong. We hope its connection with you deeply. Usre movie, it's not just a movie, it's emotion. So listen the song, feel the vibe, and please continue to support. So this movie released on 1st August. See you in theater. Thank you, love you all. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జనని గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఈ సినిమాకి హీరోగా నటించినటువంటి టీజే అరుణాచలం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. எனக்கு தெலுங்கு வராது, தமிழ் தான். எல்லாருக்கும் வணக்கம். ப்ரெஸ் மீடியா எல்லாருக்கும் வணக்கம். ஹாய், மை வாய்ஸ் இஸ் வெரி பேட் டுடே, ஃபீவர். ஸோ ப்ளீஸ் இக்னோர் தட் as well. இங்கிலீஷ் புரியும்ல, you guys understand இங்கிலீஷ்ல, ஸோ இங்கிலீஷ் பேசிக்கலாம். தமிழ் லைட்டா ఓకే. నెక్స్ట్ టైం బాగా నేర్చుకునే వస్తాం. సూపర్ బ్రో. తెలుగు బాగా నేర్చుకుని వస్తాను నెక్స్ట్ టైం. பட் தெலுங்கு படம் பார்த்துருக்கேன். பிக் ஃபேன் ஆஃப் அல்லு அர்ஜுன் சார் காரு, அண்ட் அவரோட டான்ஸ் பிடிக்கும். அண்ட் ஐ லவ் என்டிஆர் சார், so many, Ram Charan sir, Telugu is one big industry. நிறைய பண்ணணும், not just in Tamil. I'm making my debut in Malayalam as well. So தெலுங்குல இந்த படம் உசுரே வந்துட்டு லைக் வாரத்தில் ரொம்ப சந்தோஷமாக பெருமையாக இருக்கு. I'm very very happy. English, okay. Very happy that this is my very first Telugu approach, and this is my very first press meet as well in Telugu. So super happy. And Asuran was my very first film in Tamil. That was my debut, directed and introduced by my mentor, my guardian, Vetrimaran sir. So big huge thanks to him. And if I'm standing on this stage today, that's only because of him. So I'm always grateful and thankful. And then Narappa was one big hit in
Telugu. Venkatesh Garu, Victor Venkatesh Garu called me and spoke to me. So he was one of the first Telugu actors. And then just a few days back, the director Perna, Biju Babu sir called me and spoke as well. I'm actually going to go see him after this press. So wish me luck. And I'm also making another film in in Tamil, which is a bilingual in Telugu, and I'm making my debut as a music director soon. So Telugu, there's a lot more for me to see and learn. So we'll definitely need your support and love. And coming back to us, Usure. After Asuran, Usure is one special film for me, and thanks to Naveen Garu and Modi Garu. Without them, I don't think this film would have happened. And of course, meeting Rasi ma'am I'm super lucky to have worked with her. Thank you so much. And Janani, Sri Lanka, she's from Sri Lanka, and she's been in the Big Boss house for 80 days. Enjoyed watching all her entertainment, and she's such a lovely girl. And Leo, Leo Patrika, so beautiful. And Kiran Jose we brought him all the way from Kerala, and now he's standing in Hyderabad for the first time. Bro, must do more Telugu films, okay? Yeah, we'll be back here. And in the Padathala, there's more technicians, a lot of people have worked, a lot of people have put in so much hard work. You would have watched the trailer. Please enjoy the movie in the theaters, support us. It's a new, even though it's a small production, it's based on a true event or a true incident. And director Naveen has put in all his effort, and the emotion will be very strong. I'm sure you guys would definitely enjoy the last 20 minutes, especially பயங்கர emotional இருக்கும். So I don't know what I'm saying. Thank you for having me here. Thank you. రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ టీజే గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మనందరినీ మెప్పించడానికి ఇది ఫుల్లీ ఫన్ అండ్ అలాగే రొమాంటిక్ కామెడీ మూవీ. సో ఇప్పుడున్న యూత్ని కనెక్ట్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు